నమో వెంకటేశాయ. తేజ భక్తి టీవీకి స్వాగతం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఆ గోదారంగనాథుల యొక్క నిర్హేతుకమైన కృపాకటాక్ష వీక్షణముల చేత జనవరి 1వ తారీఖున ప్రారంభించినటువంటి తిరుప్పావై ప్రవచన పరంపర రేపటికి పూర్తి చేయడం జరుగుతుంది. ఎల్లుట ఆ తల్లి గోదా కళ్యాణం ఇక్కడే పరమ పవిత్రమైనటువంటి ఈ వేదిక మీద జరుగుతుంది. గత సంవత్సరం మరి గోవిందబాబు గారిలోకి పరమేశ్వరుడు ప్రవేశించి ఒక సంకల్పం చేయించాడు. గత సంవత్సరం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. గత సంవత్సరం ఆ కళ్యాణ మండపంలో ప్రవచనం జరిగింది. కానీ భక్తుల యొక్క కుతూహలాన్ని ఆసక్తిని చూసి గోవిందబాబు గారు స్వతంత్రించి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజుల్లో బయట కళ్యాణం పెడితే ఎక్కువ మంది చూడ్డానికి బాగుంటుంది అని రంగరంగ వైభవంగా చాలా ఆనందదాయకంగా జరిగింది. అందులో ఆ దేవాలయం అర్చకులు, దేవాలయం ధర్మకర్త వీరందరూ కూడా ఒక్క మాటగా ఆ భక్తుల యొక్క సహకారంతో కార్యకర్తల్ని తీసుకుని చాలా అందంగా, అందులో లక్ష్మణాచార్యుల వారి వ్యాఖ్యాన సహితంగా చాలా వైభవంగా జరిగింది గత సంవత్సర కళ్యాణం. మళ్ళీ అటువంటి రంగరంగ వైభవమైనటువంటి కళ్యాణం మళ్ళీ ఎల్లుట జరగబోతోంది. రేపు ప్రవచనం పూర్తయిపోయినా ఎల్లుండి కళ్యాణానికి, స్వామి కళ్యాణానికి నువ్వు పిలవాలేమిట్రా అని మీరు అనుకోకండి. ఏదో ఆర్తి కొద్దీ అంటున్నానంతే. అందుకని ఎల్లుట అందరూ కుటుంబ సభ్యులతో సహా హాజరై చక్కగా కళ్యాణాన్ని తిలకించి కన్నుల పండుగగా ఆ ఆనందాన్ని అనుభవించి స్వామివారి యొక్క దివ్య కటాక్షమును పొందుదాం. సరే, ఇవాళ కార్యక్రమానికి సంబంధించినంత వరకు నిన్నటి రోజున కూడారై పాశురాన్ని 27వ పాశురాన్ని విజ్ఞాపన చేసి ఉన్నాను. ఇవాళ 28వ పాశురాన్ని கரவைகள் பின் சென்று காணம் சேர்ந்துன்போம் அறிவொன்றுமில்லாத ஆய்குலத்து உன் தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் யாமுடையோம் குறை ஒன்றுமில்லாத கோவிந்தா உந்தன்னோடு உறவேல் நமக்கிங்கு ஒழிக்க ஒழியாது அறியாத பிள்ளைகளும் அன்பினால் உன் தன்னை சிறு பேரழைத்தனவும் சீறி அருளாதே இறைவா நீ தாராய் పరయేలోరెంపావాయ్. ఏదో మాకు మేలుకట్లు కావాలి, చాందినీలు కావాలి, మంగళాశాసనం చేసేవాళ్లు కావాలి అని అడుగుతారు గోపికలు ఆ కృష్ణ పరమాత్మని తిరుప్పావైలో. కిందటి సంవత్సరం ఆ జరిగినటువంటి తిరుప్పావైకి బహుశా పరమేశ్వరుడు ప్రీతి చెంది ఉంటాడు. ఈ సంవత్సరం ఏమిటో చాలా ద్విగుణీకృతమైనటువంటి ఉత్సాహంతో నిజంగా చాలా వాటిని సమకూర్చాడు. చాందినీలు సమకూర్చాడు, మేలుకట్లు సమకూర్చాడు, మంగళాశాసనం చెప్పేటటువంటి వాళ్ళని సమకూర్చాడు, పెద్దల్ని సమకూర్చాడు. పైగా ఆ పాప రూపంలో చక్కగా ఆ తమిళ్ యాక్సెంట్ పొరపాటు లేకుండా చక్కగా పాశురాన్ని చెప్పగలిగినటువంటి భక్తుల్ని కటాక్షించాడు. ఇన్ని రకాలుగా మరుటి సంవత్సరం తిరుప్పావైకే స్వామి ఇన్ని కటాక్షించాడు. సరే, అందుచేత ఇవాల్టి పాశురం చాలా గొప్ప పాశురం. ఇందులో పతాక స్థాయిలో అమ్మవారు భక్తికి సంబంధించి పరమ పురుషార్థాన్ని పొందడం గురించి, దానికి కావలసిన హేతువుల గురించి మాట్లాడుతుంది. ఆవిడ అంటుంది ఈ పాశురంలో, మేము పశువుల్ని మేపడం కోసమని ప్రతిరోజు అడవికి తీసుకెళ్లి ఆ అడవిలో పశువులు మేసిన తరువాత కేవలం బ్రతకడం కోసమని, జీవించడం కోసమని శుచి శుభ్రత పాటించకుండా అక్కడే ఆ అడవిలో తిని బ్రతికేటటువంటి వాళ్ళం. మాకు ఏమీ జ్ఞానం లేదు. అటువంటి అజ్ఞానులమైనటువంటి మా వంశంలో సజాతీయుడవై నువ్వు జన్మించడమే మాకున్నటువంటి పెద్ద పుణ్య విశేషం. స్వామి, మాకు లోపములుండవచ్చు, కానీ నువ్వు పూర్ణుడవు కనుక ఆ లోపములను సరిచేయగలిగినటువంటి లోపములు లేనివాడవు నువ్వు. స్వామి గోవిందా, మేము చిన్నపిల్లలం, లోకమర్యాద తెలియని వాళ్ళం. మన మధ్య సంబంధం విడిపొమ్మంటే విడిపోయేటటువంటి సంబంధం కాదు. కానీ తెలియనితనం చేత మేము నిన్ను చిన్న పేరు పెట్టి పిలిచాం. ఇలా చిన్న పేరు పెట్టి పిలిచినందుకు ఆగ్రహించక మేము కోరుకున్నటువంటి పరమపురుషార్థమైనటువంటి పరని మాకు ఇప్పించవలసినది అని ఈ పాశురంలో తల్లి వేడుకుంది. ఈ పాశురం
చాలా తాత్వికమైనటువంటి అవగాహనతో కూడుకున్న పాశురం. ఇందులో ముందరి పాశురాల్లో ఆవిడ కొన్ని విశేషాలు అడిగితే కృష్ణ పరమాత్మ అన్నారు, మేము పరిశీలించి మీరు ఏమడిగారో వాటిని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం, లేదా పరిశీలన చేసి దానికి మీరు అర్హులు అనుకుంటే మేము ఇస్తామన్నారు. అంటే ఇవాళ తనకున్న అర్హత ఏమిటో చెప్తోంది అమ్మవారు. భగవంతుడి దగ్గరికి వెళ్ళి నిజంగా మన అర్హత చెప్పడానికి ఏం చెప్తారు చెప్పండి? ఓ డిగ్రీ ఎగ్జామినేషన్కి పెట్టుకుంటే అంతకుముందు పాస్ అయిన ఎగ్జామినేషన్ని క్వాలిఫికేషన్గా చూపిస్తారు. ఓ ఉద్యోగానికి పెట్టుకుంటే చెప్తారు. భగవంతుణ్ణి పొందడానికి వెళ్ళినటువంటి వాడు భగవంతుణ్ణి ఏమిటి నాకు ఇది ఉంది అని చెప్పగలడు. అన్నీ ఆయనయ్యుంటే ఆయన దగ్గర నాకు ఉంది అని ఏదైనా అంటే అది అహంకారం కిందకే వస్తుంది. అందుకని ఎంత ఇవ్వాల తల్లి వినయ విధేయతలతో మరొక ఉపాయము మాకు లేదనేటటువంటి స్థితిలో మొట్టమొదటి పాశురం దగ్గర నుంచి ఏ మాట మాట్లాడుతోందో ఆ మాటని నొక్కి చెప్తుంది 28, 29 పాశురాల్లో. అందుకని ఆవిడంటుంది, స్వామి మేము కేవలముగా ఆ పశువులను అడవికి తోలుకుని వెడతాం. వెళ్ళి ఆ అడవులలో పశువులు మేస్తుంటే మేము కూడా శుచి శుభ్రత పాటించకుండా జీవించడం కోసమని తినేటటువంటి స్వభావం ఉన్నవాళ్ళం, అజ్ఞానులం అని. ఈ మాట అనడంలో స్వామివారిని అడిగింది, పర అడిగింది. స్వామివారిని అడిగింది, మార్గశీర్ష స్నానం అడిగింది. ఈ రెండు బాహ్యమునందు నిజంగా ఏదో వర్షం పడితేనో లేకపోతే నూతి దగ్గరికి వెళ్ళో చెరువు దగ్గరికి వెళ్ళో నది దగ్గరికి వెళ్ళో స్నానం కాదు ఆవిడ అడుగుతున్న స్నానం. ఇక్కడ స్నానం అంటే కేవలముగా ఎన్నడూ ఎడబాటు లేనటువంటి నిరంతర భగవత్ సంశ్లేష. అంటే ఎన్నడూ ఆయనతోనే కలిసి ఉండి ఆయనకి కైంకర్యాలు చేస్తూ అది తప్ప వేరొకటి తెలియకుండా సర్వకాలములయందు ఆయనతో కలిసి ఉండేటటువంటి స్థితి. ఇది ఏమైనా సామాన్యమైన కోరిక? పోని అటువంటి భగవత్ సంశ్లేషం ఒక్కటే అడిగింది ఆవిడ. దానితో పాటు పర కావాలండి. పర అంటే భగవత్ కైంకర్యము తప్ప వేరొకటి కోరనటువంటి స్థితి. ఆ కైంకర్యము కూడా నేను కైంకర్యము చేస్తున్నానన్న భావన కూడా లేనటువంటి స్థితిలో చెయ్యగలిగినటువంటి స్థితి. ఇంతటి పరాభక్తితో కైంకర్యం చెయ్యగలిగినటువంటి నిష్టని, సర్వకాలములయందు పరమేశ్వరుడితో విడివడనటువంటి నిత్య సంబంధాన్ని ఆవిడ అడుగుతోంది. ఇంత గొప్ప కోరిక అడుగుతున్నావు కదా, సరే నీకు ఇస్తాను. ఇస్తే రేపొద్దున్న ఎవరైనా అడుగుతారు, ఆవిడికి ఏమి చూసి ఇచ్చారు స్వామి, ఇంత గొప్ప కోరిక తీర్చారు కదా, ఏమున్నది ఆవిడిలో అర్హత అని అడుగుతారు. నేను ఏమి మీకు అర్హత ఉందని చెప్పి దీన్ని ఇవ్వగలను మీరు కోరిన కోరికల్ని, అందుకని మీకున్న అర్హతలు ఏమిటో చెప్పమన్నారు స్వామి. నిజానికి అదొక పరీక్ష. భగవానుడి దగ్గరికి వెళ్ళి, భగవానుడా నిన్ను పొందడానికి మాకు అర్హత ఉంది అని చెప్తారా? అలా చెప్పి ప్రయత్నం చేసినటువంటి మహాప్రాజ్ఞులే అమ్మో మా దగ్గర ఏమీ లేదన్నారు. హనుమ కన్నా గొప్పవాళ్ళు ఉన్నారండి ప్రపంచంలో. నవవ్యాకరణ పండితుడు, బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసాన్నమామి. అటువంటి మహానుభావుడు సీతమ్మ తల్లిని నేను దర్శనం చేస్తానని వెతికి నేను వెతకడం ఏమిటమ్మా, చతులంగుల మాత్రోపి నావకాశస్య విద్యతే రావణాంతఃపురే తస్మిన్ యంకపిర్ నజగాయ సహా అన్నాడు. 4 అంగుళాలు విడిచిపెట్టకుండా లంకాపట్టణం అంతా వెతికానమ్మా, అండి దర్శనం అవ్వలేదు. నేనా వెతికేవాణ్ణి. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై అంటే దర్శనమిచ్చింది ఆవిడ. నేను వెతకడం ఏమిటమ్మా, నువ్వు కటాక్షించాలి అన్నారు. అలా భగవంతుని అనుగ్రహము తప్ప భగవంతుణ్ణి దర్శించడానికి వేరొక ఆ పనిముట్టు ఉండదు. అందుకే శాస్త్రం కూడా ఏం చెప్తుందంటే, వేదం కూడా ఏం చెప్తుందంటే, అంత భగవంతుడి గురించి మాట్లాడి ఎక్కడున్నాడు భగవానుడు అంటే చిట్ట చివరి అంటుంది, ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అంటుంది. ఎక్కడ ఇంకా వాక్కు నేను చెప్పడం కుదరదని వెనక్కి తిరిగిపోతోందో, ఎక్కడ మనస్సు ఇంకా నేను ఊహించడం కుదరదని వెనక్కి తిరిగిపోతోందో అక్కడ భగవానుడున్నాడు అంది. అంటే ఏమిటి దాని అర్థం? నోటితో చెప్పడం కుదరదు, మాటతో వర్ణించడం కుదరదు, మనస్సు చేత అనుభవించడం కుదరదు. ఈ రెండూ కూడా వెనక్కి వెళ్ళిపోవాలి. వాక్కు మనస్సులోకి వెళ్ళిపోవాలి, మనస్సు ఆత్మలోకి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి ఆత్మస్థితిగతుడైనటువంటి అంతర్ముఖుడు మాత్రమే భగవద్ దర్శనాన్ని చెయ్యగలుగుతాడు. అదిగో అలా వెనక్కి వెళ్ళిపోయేటప్పుడు ఇంకా తను
ఉండవలసినటువంటి పూనిక ఒక ప్రత్యేకతతో కూడుకుని ఉంటుంది. ఇహమునందు సౌఖ్యములను అనుభవించడానికి పెద్ద పూనిక అక్కర్లేదు. ఐశ్వర్యం ఉన్నది అనుభవించాడు, దానికి ఏం పెద్ద బలమో లేకపోతే అసలు సంపత్తి కూడా చాలా ఆశ్చర్యం. ఎందుకంటే ఒకే వ్యాపారం ఇద్దరు చేస్తుంటారు. ఒక ఆయన 1000 రూపాయలు పెట్టుబడి పెడతాడు, 1,00,000 రూపాయలు వస్తాయి. ఒక ఆయన 1,00,000 రూపాయలు పెట్టుబడి పెడతాడు, 10 లక్షలు నష్టం వస్తుంది. ఎందుకని వచ్చింది? అదేంటంటే నా పక్కవాడికి లాభం వచ్చింది, నాకు నష్టం రావడం ఏమిటండి అంటే అలా కుదరదు. అదే భగవంతుని యొక్క విశేషం. ఇద్దరు ఒక వ్యాపారమే చేస్తున్నా ఒకరికి లాభం వస్తుంది, ఒకరికి నష్టం వస్తుంది. పరమేశ్వరుని అనుగ్రహం చేత ఐశ్వర్యం కలుగుతుంది. ఆ ఐశ్వర్యం అనుభవించడానికి ప్రత్యేకమైన బలం ఏం అక్కర్లేదు. ఐశ్వర్యం అనుభవించడానికి బలం ఎందుకండి? ఒక ఐశ్వర్యవంతుడి కడుపున పుట్టడమే ప్రయోజకత్వం. వీడి ప్రయోజకత్వం ఏం లేదు, అందులో పుట్టాడంతే. అందుకని హాయిగా ఓ కారెక్కాడు, ఓ ఏసీలో ఉన్నాడు, ఓ సుఖాన్ని అనుభవించాడు, ఓ బ్యాంక్ బ్యాలెన్స్ కి వారసుడయ్యాడు. ఇది కాదు అని, ఇంత ఐశ్వర్యం ఉంటే ఇది సత్యం కాదు, దీన్ని ఇచ్చినవాడు వేరొకడున్నాడు, వాడు సత్యం అని తెలుసుకోవడానికి బలం కావాలి. ఈ శరీరం అనుభవించేటటువంటి భోగాల్ని పక్కన పెట్టి, అందుకే శరీరం దూష్యం కాదు. ఆ కోణంలో ఒక కోణంలో దూష్యం. ఈ శరీరం శాశ్వతం కాదన్న వేదాంతం చెప్పినప్పుడు శరీరం పట్టించుకోకూడదు. కానీ ఒక కోణంలో చూస్తే దీనంత పవిత్రం ఇంకోటి లేదు. ఎందుచేత మీరు దీన్ని విడిచిపెట్టేస్తే ఇది ఎందుకు పనికిరాంది అని వదిలేశారనుకోండి, మరి ఎప్పటికీ తెలుసుకుంటారు. అందుకని ఆత్మహత్య మహాపాతకం. ఇది ఎందుకు పనికిరాదు కదండి అని చెప్పి దీన్ని అవతల పారేస్తానండి. ఎందుకు వచ్చింది ఇది నేను కాదు కదా, లోపల ఉన్నది నేను కదా, లోపల ఉన్న దానిగా ఉండి పనికిరాంది ఇది ఎందుకండి నాకు, దీన్ని వదిలి పారేస్తాను, ఓ తువ్వాలోటి సీలింగ్ ఫ్యాన్కి వేసేస్తానంటే కుదరదు. ఇది ఋతుమంతం. ఇందులో ఉండి ఇది కాదని తెలుసుకోవాలి. అది విచిత్రం. అందుకే రమణ మహర్షి చాలా గంభీరమైన మాట ఒకటి చెప్పారు. చితిని వెలిగించడానికి ఓ కర్ర ఒకటి పట్టుకొచ్చి చితిని వెలిగిస్తారు. వెలిగించేసి ఆ కర్ర ఆర్పేసి ఇంటికి పట్టుకెళ్ళరు, ఆ కర్ర కూడా అందులో బారేస్తారు. వెలిగించినటువంటి చితితో పాటు కర్ర కాలిపోయినట్టే మనస్సు భగవంతుణ్ణి తెలుసుకోవాలనేటటువంటి ప్రయత్నం చేసి మనస్సు లేని స్థితిని పొందేస్తుంది. ఆ మనస్సు ఆత్మలోకి లయమైపోతుంది. మనస్సు ఉన్నంతసేపు మాత్రమే మీకు నేను నావి అన్న అహంకారం. మనస్సే లేనప్పుడు ఇంకా మీరు ఏమున్నాయని చెప్పగలరు? అసలు మీరు ఏమి ఉన్నాయని చెప్పలేరు. ఒకవేళ చెప్పవలసి వచ్చిన అపారమైనటువంటి సత్వగుణ సంపన్నత చేత, ఆ భక్తి యొక్క వ్యగ్రత చేత ఆ స్థితిని పొందిన వాళ్ళు నాకు అని ఉన్నది ఏదీ లేదంటారు. ఒకవేళ చిట్ట చివర ఈ మాట నేను మనస్సుతో చెప్తున్నాను అన్న భావన వస్తే ఇదొక్కటి ఉండిపోయింది స్వామి, ఇది తీసేసుకోమంటారు. ఈ మనస్సు కూడా తీసేసుకోమంటారు. అందుకే శంకరాచార్యులు వారు శివానంద లహరి అంతా మనస్సు తీసుకోమంటుంటారు. అందుకని ఇవాళ అమ్మవారు ఒక చిత్రమైనటువంటి మాట మాట్లాడుతోంది. ఆవిడంది, మాకున్న గొప్పతనం ఏమిటో తెలుసా? మేం పశువుల వెంట పెడతాం. భగవంతుణ్ణి పొందాలన్నవాడు ఎవరి వెనకాల వెళ్ళాలి? మహాపురుషుల వెనకాతల వెళ్ళాలి. ఒక గురువుని పొందాలి, ఆయనకి శుశ్రూష చెయ్యాలి, ఆయన పాఠం చెప్పినప్పుడు వినాలి. అది కూడా గురువులు పరీక్ష చేస్తారు. ఎప్పుడు పడితే అప్పుడు ఇలా రాగానే ఇంకా మొదలెట్టేయండి స్వామి అంటే మొదలు పెట్టారు. కొన్నాళ్లు పరీక్షిస్తారు. నీకు కళలు ఏమొస్తున్నాయని అడుగుతారు. 1 సంవత్సరం పాటు వాడు ఉంటాడా ఉండడా నిలకడగా అని పరిశీలన చేస్తారు. గురువు శుశ్రూష చెయ్యాలి, గురుపత్ని శుశ్రూష చెయ్యాలి, కందమూలాదులు భుజించాలి, గురువు ఏం చెప్తే అది చెయ్యాలి, దర్భలు పట్టుకురావాలి, దాంట్లో కౌశలం ప్రదర్శించాలి. ఇన్ని చేస్తే అప్పుడు బ్రహ్మ విద్య గురువు చెప్తే దాన్ని అత్యంత శ్రద్ధాభక్తులతో వింటే, మనస్సులో నిలబడితే, దానిని మననం చేస్తే, వైరాగ్యం వస్తే, అప్పుడు భగవంతుడి పాదాలు పట్టుకుంటే, ఆ భక్తి పతనం కాకుండా ఉంటే, అనుష్ఠానం నడిస్తే, జ్ఞానం నిలబడితే, భగవత్ కైంకర్యం నిలబడితే, వైరాగ్యం తరిగిపోకుండా ఉంటే, భగవంతుడి యొక్క అనుగ్రహం చిట్ట చివర ప్రకాశిస్తే, ఆనాడు ముముక్షువు, ఆనాడు మోక్షం. మేమేం చేస్తున్నాం? మాకు అసలు గురువు అన్న మాట ఎత్తకో. మేమేమిటి చేస్తున్నాం? పశువుల వెంట వెడుతూ ఉంటాం. పోనీ వేదాంతం చెప్పే గురువు గారి సంగతి అలా ఉంచండి, అసలు మనుల వెంట మేము వెళ్ళాం. మేము పశువుల వెంట వెడతాం. పోనీ ఆ పశువుల వెంట వెళ్ళేటప్పుడు పోనీల కన్నా మా జన్మ గొప్పది కదా అని మేము ముందు నడిచి పశువులు వెనక నడవు. పశువులు ముందు నడుస్తాయి, వెనక మేము నడుస్తాం. పశువులు కాసేటటువంటి వాళ్ళల్లో ఉండేటటువంటి విచిత్రమైన ప్రవృత్తి ఇదొకటి. ముందు పశువులు ఉంటాయి, వెనక వాళ్ళు ఉంటారు. అందుకని ముందు పశువులు, ఇప్పుడు ఎవరెవరికి దారి చూపిస్తున్నట్టు? వీళ్ళకి పశువులు దారి చూపిస్తున్నాయి. ఇది మాకున్న క్వాలిఫికేషన్. మేము నిన్ను పొందడానికి, నీ దగ్గర పొందడానికి, మార్గశీర్ష స్నానం చెయ్యడానికి మీకేముందని అడుగుతున్నావు కదా. మాకేముందో తెలుసా? పశువులు దారి చూపిస్తే మేము వెనకాలెడతాం. అంటే ఎంత గొప్ప వాళ్ళమో ఆలోచించు. అంటే నిజంగా తల్లి
ఎంత తనకి జ్ఞానము లేని స్థితిలో ఉన్నాననేటటువంటి అపారమైన వినయాన్ని భక్తిని తనకున్నటువంటి లోపంగా మాత్రమే అక్కడ విజ్ఞాపన చేస్తోందో చూడండి. ఇవి వినయ విధేయతలంటే. అందుకని అంత వినయంగా అంత భక్తిగా ప్రతిపాదన చేస్తోంది. అటువంటి పశువుల వెనకాతలు వెడతాం. వెళ్ళింది పోని అనుషంగిక పుణ్యం అని, ఆ వాచిక పుణ్యం అని అనుకోకుండా కొన్ని కొన్ని పుణ్యాలు మన ఖాతాలో పడిపోతుంటాయి. తెలిసో తెలియకో సిద్ధాశ్రమాన్ని తొక్కాడనుకోండి కాలుతోటి, దానికి కూడా భాగవతంలో రహస్యం చెప్పేశారు. ఒక్కొక్క నాడు మనకి తెలియకుండా కొంతమంది మహాపురుషులు ఉన్నటువంటి సిద్ధాశ్రమాన్ని మన కాలుతో తొక్కినంత మాత్రం చేత ఎంతటి ఫలితాన్ని ఇస్తాడోట తెలుసా అండి భగవానుడు. మరుజన్మలో వాడి కొడుకుకి మృత్యువు సంభవించవలసినటువంటి గండ ఉంటుంది. అప్పుడు భగవానుడు ఒకసారి వీడి ఖాతాలోకి చూస్తాడు. ఇంత గండ ఉంది ఇవాళ వీడి కొడుక్కి, వీడి ఈ గండాన్ని తప్పించచ్చా, తప్పించడానికి వీడు ఏమైనా చేసుకుని ఉన్నాడా పురాకృత పుణ్య విశేషం అని చూస్తాడు. అంతటి గండాన్ని తప్పించగలిగినటువంటి పుణ్యాలలో సిద్ధాశ్రమాన్ని తొక్కడం ఒకటి. మన కాలుతో చెప్పు లేకుండా మహాసిద్ధులైనటువంటి మహాపురుషులున్న ఆశ్రమాన్ని తొక్కినంత మాత్రం చేత పిల్లలకి గండాలు పోతాయి. అందుకే కృష్ణుణ్ణి తృణావర్తుడంత పైకి తీసుకెళ్లి కింద పడేశాడు. పడేస్తే కృష్ణుడు హాయిగా నవ్వుతూ ఆడుకుంటుంటే అమ్మయ్య కృష్ణుడు దక్కాడు అనలేదు యశోద. భవిష్యత్తులో ఇది చదివినటువంటి వాళ్ళందరికీ మార్గదర్శకం కావాలని ఒక పెద్ద చిట్టా చెప్పింది. గత జన్మంబులనేమినోచితిమో, యాగశ్రేణులేమేమి చేసితిమో, ఎవ్వరికేమి పెట్టితిమో, ఏ చింతారతిన్ పొద్దుపుచ్చితిమో, ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో, ఇప్పుడు చూడగంటిమిచటన్ కృష్ణార్భకున్ నిర్భయున్ అని. ఒక్కొక్కసారి ఒక్కొక్కరి చేతిలో పెట్టింది వాళ్ళు కేవలం భగవంతుణ్ణి నమ్ముకున్న వాళ్ళు అయి ఉంటారు. అటువంటి వాడి చేతిలో పడడమే ప్రయోజనం. అపారమైన పుణ్యం పడిపోతుంది ఖాతాలో. ద్రౌపదీదేవి గంగానదిలో స్నానం చేద్దామని వచ్చింది. మహర్షులు తపస్సు స్నానం చేస్తున్నారు. వాళ్ళు వెళ్లిపోయిన తరువాత నీటిలో దిగుదామని ఆవిడ ఒడ్డున నించుంది. రాచకాంత మహాసాధ్వి పరమపతివ్రత ద్రౌపది వచ్చిందని ఆ స్నానం చేసి ఋషులందరూ వెళ్ళిపోయారు. ఒక్క ఋషికి స్నానం చేస్తుండగా కౌపీనం నీటిలో జారి కొట్టుకుపోయింది. బయటికి వద్దామంటే మహాపతివ్రత ద్రౌపదీదేవి నిలబడి ఉంది. అలా నిలబడి ఉండగా నీటిలోంచి తాను పురుషుడై దిశములతో బయటికి రావడం అనేటటువంటిది అపచారం, రాకూడదు. అలాగని నీటిలో తాను ఉండిపోతే స్నానానికి వచ్చినటువంటి ద్రౌపదీదేవి అక్కడ వేచి ఉంది. ఏమి చెయ్యాలో అర్థం కాలేదు. పరిపరివే విధములుగా వేదన పొందుతున్నటువంటి మహర్షిని చూసింది ద్రౌపదీదేవి. ఇంతటి మహాపురుషుడు నేను వచ్చి స్నానానికి నించుంటే అందరూ వెళ్లిపోయినా ఈయన ఇంకా నిలబడ్డారంటే బహుశः ఈయనకి ఏదో ఇబ్బంది ఏర్పడింది అని గమనించింది. తన చీర చింపి ఆ మూట కట్టి ఆ మహర్షికి కొంచెం దూరంలో పడేసింది. ఆ వాలు ప్రవాహంలో ఆ చీర కొంగు వచ్చింది. ఆ ముక్క కౌపీనంగా పెట్టుకుని ద్రౌపదీదేవికి మనస్సులో కృతజ్ఞత చెప్పి వెళ్ళిపోయారు. అదే ఆవిడ యొక్క మానభంగ ప్రయత్నం జరిగినప్పుడు అనంత వస్త్రరాశి అయి కృష్ణ పరమాత్మ కటాక్షించారు. అందుకని చేసుకున్న వాడికి చేసుకున్నంత. అందుకని ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో అంటుంది. అందుకని పోని మేమేమైనా ప్రయత్నపూర్వకంగా పరమ సిద్ధులైనటువంటి వాళ్ళ ఆశ్రమాలు తొక్కుతున్నామా? పోనీ ఏ బదరికారణ్యమో నైమిషారణ్యమో దండకారణ్యమో మహర్షులు తిరిగింది, రామచంద్రమూర్తి తిరిగింది, అటువంటి అరణ్యాల్లో తిరుగుతున్నామా? అది లేదు. ఈ అరణ్యం పల్లేరుకాయలతో నిండిపోయినటువంటి బృందావనం. అటువంటి అరణ్యంలో ముందు పశువులు వెడుతుంటాయి, వెనక మేము వెడుతుంటాం. అలా వెళ్లేటప్పుడు మాకేమీ శౌచం ఉండదు. మాకు నోటి వెంట సరి అయిన మాటే రాదు. ఆ పశువుల్ని తోలుకుంటూ వెడతాం. పెడితే అవి గడ్డి మేస్తుంటాయి. ఎక్కడో మేస్తుంటే మేమందరం కూర్చుంటాం. కూర్చున్న తర్వాత కాసేపటికి ఆకలేస్తుంది. మేము వెళ్లి స్నానం ఏమీ చెయ్యం. పైగా మేము తెచ్చుకున్న పదార్థం కూడా ఆ రోజు అగ్నిహోత్రం మీద పచనం చేసినటువంటి సత్వగుణ ప్రధానమైన ఆహారాన్ని మేమేం తినం. మేము ముందు రోజు నిలవ ఉంచినటువంటి చల్ది పదార్థంలో అంతక కొన్ని నెలల ముందు నుంచి పెట్టిన ఊరగాయ ముద్దలు కట్టి ఇస్తే దాన్ని కర్రకి తగిలిస్తాం. తగిలించి అన్నాన్ని పట్టుకొస్తాం. అన్నాన్ని అసలు ఒక చోటు నుంచి ఒక చోటుకి పట్టుకెళ్ళకూడదు, భుజించవలసిన ఆహారాన్ని. సరే, అది వేరు విషయం అనుకోండి. ఇప్పుడు మళ్ళీ క్యారేజీ పట్టుకెళ్ళట్లేదా అండి, ఇవన్నీ నన్ను అడగండి. అందుకని ఆ కర్రకి ఆ మూట పట్టుకుని అన్నాన్ని చద్దన్నాన్ని పట్టుకెడతాం. పట్టుకెళ్ళి అక్కడెక్కడో మట్టిలో కూర్చుంటాం. ఆకులు తెచ్చుకుంటాం, రాళ్లు తెచ్చుకుంటాం, పెంకులు తెచ్చుకుంటాం, పువ్వులు తెచ్చుకుంటాం, వాటిలో పెట్టుకుంటాం. పెట్టుకుని మాకు ఆచమనం, బ్రహ్మ విద్య, ఏదో భగవంతుడికి నివేదన చేయడం ఇవన్నీ మాకు తెలియవు.
ఆ పశువులు గడ్డి ఎలా తింటుంటాయో మేము కూడా అలా కూర్చుని తింటుంటాం. తినేటప్పుడు ఒక్కొక్కసారి అవతలవాడి ఊరగాయ మాకు నచ్చితే గభాలన ఎగిరివాడి విస్తట్లోకి దూకి కాస్త ఆ ఎంగిలి ఊరగాయ తీసుకుని మేము తినేస్తుంటాం. అందుచేత మాకు ఏమీ తెలియదు, కట్టుబాటు తెలియదు, ఎలా భోజనం చెయ్యాలో తెలియదు, మాకేమీ తెలియదు. ఇదోటి ఉంది మాకు క్వాలిఫికేషన్, వేసుకొని ఖాతాలో ఉంది ఆవిడ. ఇంతకన్నా దారుణమైన క్వాలిఫికేషన్ ఉంటుందండి. ఆయన అడిగింది ఏమిటి, ఈవిడ చెప్పింది ఏమిటి అంటే, ఎంత వినయ విధేయతలతో కళ్యాణ గుణపూర్ణుడైన పరమాత్మని చేరడానికి నాకు ఈ అర్హత ఉన్నది అని ఎవరు చెప్పగలరు? అందుకని నాకు ఏ అర్హత లేదు అని చెప్పడానికి ఇది చెప్పింది. చెప్పి, స్వామి మేము అలా ప్రవర్తిస్తుంటాం. మరి అంటే కృష్ణ పరమాత్మ అన్నారు, పోన్లే ఇప్పుడు వచ్చిన నష్టమేమిటి, మీరు స్వధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు. గోపాల బాలురు గోపకాంతలు ఏం చెయ్యాలి, పశువుల్ని తీసుకెళ్లి అరణ్యాల్లో మేపాలి. అలా వెడుతున్నారు కదా, చక్కగా పశువుల్ని మేపుతున్నారు, అక్కడ కూర్చుని భోజనాలు చేస్తున్నారు, కంటికి రెప్పలా ఆవుల్ని కాసి వెనక్కి తెస్తున్నారు. అంటే మీ స్వధర్మాచరణము గొప్ప కర్మ యజ్ఞం కింద కర్మ యోగం కింద మీరు చేస్తున్నారు కదా. అందుకని మీకు ఇటువంటి గొప్ప విశేషం ఒకటి మీ దగ్గర ఉంది అని నేను లెక్కలో వేసుకుంటానన్నారు. అంటే నాకోటి ఉన్నది అంటే మళ్ళీ అది పుణ్యమో పాపమో అయి బంధహేతు అవుతుంది. అందుకని వాళ్ళన్నారు, అది ఎప్పుడు కర్మయోగం అవుతుంది, అది ఎప్పుడు ధర్మం అవుతుంది, అసలు అదో ధర్మం అంతే తెలిస్తేను. అది ధర్మం అండి, నా వృత్తి నేను ధర్మంగా చేసుకోవడం కూడా ధర్మపాలనమే అని తెలుసుకుని చేస్తే అప్పుడు ధర్మాన్ని ఉపాసన చేసినట్టు, అప్పుడు నా కర్మని నేను ఉపాసన చేసినట్టు, నేను కర్మయోగం చేసినట్టు. ఇవన్నీ మాకేం తెలుసు, మాకేం తెలియవు. మేము ఆ పశువుల వెంట వెడతాం అంతే, వెళ్ళి అక్కడ తింటాం వస్తాం. తెలియని వాళ్ళకి ఉపాసన చేసినట్టు కర్మయోగం చేసినట్టు ఎలా వేసుకుంటావు? అందుకని కుదరదు, మాకేం ఇటువంటి ఉపాసనలు తెలియవన్నారు. మరి మీకున్న పుణ్యం ఏమిటి, ఏదో ఒకటి చూపించాలి కదా, ఇంత చూపించండి. దూర్జట్ అంటాడు, శ్రీశైలేశు భజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభ కల్వబోధన మహాకాళేశు పూజింతునో నా శీలం వణువైన మేరు వణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీశృంగార విలాస హాసములచే శ్రీకాళహస్తీశ్వర అంటాడు. అలా ఏదో ఇంత పుణ్యం చూపించండి, దాన్ని బట్టి నేను మిమ్మల్ని రక్షిస్తాను అన్నారు పరమాత్మ. ఆవిడంది, స్వామి ఇంత పుణ్యం చూపించడానికి మేము సంపాదించిన పుణ్యం ఏం లేదు, కానీ తనంత తానుగా వచ్చిన పుణ్యం ఒకటి మా దగ్గర ఉంది. ఏమిటో తెలుసా పుణ్యం? మేమేం సంపాదించుకోలేదు. ఇంత ఏమీ తెలియనటువంటి అజ్ఞానులమైనటువంటి మా గోపాల వంశంలో సజాతీయుడవై నువ్వు పుట్టావే, అదే మాకున్న పుణ్యం. అది తీసుకెళ్లి ఆయనకే చెప్పింది ఆవిడ. అంటే ఒక్కసారి ఆలోచించుకో, ఎక్కడో వైకుంఠంలో ఉండవలసిన వాడివి, ఆ వైకుంఠంలో నీ దగ్గర ప్రతినిత్యం కైంకర్యం చేసేటటువంటి నీ స్వరూపాన్ని పొందినటువంటి సారూప్య సామీప్య సాలోక్య సాయుజ్య మోక్ష స్థితులను పొందినటువంటి మహాభాగవతులైన వారు, ముముక్షువులైనటువంటి వారి చేత సేవింపబడవలసినటువంటి వాడివి. శ్రీవైకుంఠం అంటే సామాన్యమైనటువంటి స్థితి కాదు కదా. అంతటి కైంకర్యాల్ని పొందవలసినటువంటి నువ్వు ఇవాళ వచ్చి ఏమీ చేత కానటువంటి మా వంశంలో జన్మించావు. నువ్వు జన్మించడం చేత మా వంశానికి ఒక గొప్పతనం వచ్చింది. అందరూ కీర్తించారు. ఏమని కీర్తించారో తెలుసా? లీలాశుకుడు శ్రీకృష్ణ కర్ణామృతం రాస్తూ ఒక మాట చెప్పారు. మహర్షులారా, తపస్సులు చేస్తారు ఎందుకు, మీకు పరబ్రహ్మాన్ని చూడాలనుందా, నందవ్రజంలో రోటికి కట్టేసింది, వెళ్ళి చూసుకోండి అన్నారు. అందుకని మా సిద్ధపుణ్యం, నువ్వు నీ అంత నువ్వుగా ఆవిర్భవించావు గోపవంశంలో. అందుకే పోతన గారు ఒక ఎక్సలెంట్ పద్యం ఒకటి ఇచ్చారు. అందులో ఆయన అంటారు, ఏ పాములెరుగక ఏ పారుమేటికి పశుల కాపరి ఇంట పాము కలిగి, ఏ తల్లి చనుపాలు ఎన్నడెరుగని ప్రౌఢ తల్లి యశోద చనుల పాలు త్రావనిరిగి, ఏ కర్మయును లేక వెలయునొక్కటికిని జతకర్మంబులు సంభవించి, ఏ హాని వృద్ధుల నిరుగని బ్రహ్మంబు పొదివిటిలో వృద్ధి పొందనుంది, ఏ తపములనైన ఎలమి పండని పంట వలవీజనముల వాడపండి, ఏ చదువులనైన ఇట్టిట్టిదనరాని అర్థము అవయవముల యందు అందముంది అన్నారు. ఎంత అది ఇవాళ ఆవిడ మాకున్న పుణ్యం అంటున్న మాట. ఏ పాములెరుగక ఏ పారుమేటికి పశుల కాపరి ఇంట పాము కలిగి. అసలు కష్టం అంటే ఏమిటో తెలియనటువంటి పరమాత్మ పశువుల్ని కాసుకునేటటువంటి వాళ్ళ ఇంట్లో పుట్టావు. ఏ కర్మయుని లేక వెలయునొక్కటికి జాతకర్మంబులు సంభవించే. అసలు ఆయనకి కర్మ ఉంటుందా? లీల అంతే, ఆయనకి కర్మే ఉండదు.
నా జన్మకర్మచమే దివ్యం అన్నారు ఆయన. నా జన్మ కర్మ రెండు దివ్యములే. మీలా నేను కర్మ ఫలితాన్ని అనుభవించడానికి వచ్చినటువంటి పాంచభౌతికమైన శరీరము నాది కాదని ప్రకటించినటువంటి పరమాత్మ ఇవాళ జాతకర్మ చేయించుకుంటున్నారు గోపాల వంశంలో జన్మించి. అందుకని జాతకర్మంబులు సంభవించి ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రోఢ తల్లి యశోద చనుల పాలు త్రావనిరిగే. ఆయనకి తల్లి తండ్రే అన్ని లోకాలకి అన్నింటికన్నా ముందున్నవారు. అటువంటి వారు ఇవాళ ఒక తల్లి యొక్క స్తన్యములోంచి స్రవించిన పాలని తాగడం నేర్చుకుంటున్నారు. ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రోఢ తల్లి చన్నుల యశోద చనుల పాలు త్రావనిరిగే. ఏ హాని వృద్ధుల నిరుగని బ్రహ్మంబు పొదివిటిలో వృద్ధి పొందనుంది. అసలు బ్రహ్మమునకు వృద్ధి ఏమిటి, క్షయమేమిటి? ఎప్పుడూ అలాగే ఉంటుంది బ్రహ్మం. అటువంటి రాశీభూతమైనటువంటి కృష్ణ పరబ్రహ్మం తల్లి ఒడిలో పెరుగుతోంది. ఎంత ఆశ్చర్యం! పరిణామశీలమైనటువంటి జగత్తులో సమస్తము నశించిపోతుంటే పరిణామశీలత్వం ఎరుగనటువంటి పరబ్రహ్మం ఇవాళ పరిణామాన్ని పొందుతోంది. ఎంత చిత్రం స్వామి ఇది! పొదివిటిలో వృద్ధి పొందనుంది. ఏ తపములనైన ఎలమి పండని పంట వల్లవీజనముల వాడపండి. ఎంత తపస్సు చేసినా ఇదిగో పరబ్రహ్మమని చూపించడానికి అలివి కానటువంటి పరమాత్మ ఇవాళ గోపకాంతల ఇళ్లల్లో తిరుగుతున్నారు, గోపకాంతల ఇళ్లల్లో పెరుగుతున్నారు. ఎంత అదృష్టం స్వామి మాది! పైగా ఏ చదువులనైన ఇట్టిట్టిదనరాని అర్థం అవయవముల యందు అందముంది. ఎంత చదువు చదివినా, ఎన్ని వేదాలు, ఎన్ని ఉపనిషత్తులు, ఎన్ని పురాణాలు ఎన్ని చదివేసినా ఇదిగో పరమాత్మ అంటే ఇలా ఉంటాడని చెప్పడం ఎవరికి కుదురుతుంది? అసలు బ్రహ్మం గురించి చెప్పడానికి ఎవరు సరిపోతారు? ఆఖరణ అన్నీ చదివి అంత నేర్చుకుని అంత దర్శనం చేసుకున్న కబీర్ దాస్ గారు అన్నారు, ధరణీ సభ కాగజకరవు లేకిని సభ బనరాయ్ సాత సమందకి మసికరావు హరిగుణ లిఖానజాయ్ అన్నారు. ఈ సమస్త భూమండలాన్ని కాగితంగా చేసేసుకుని అడవులలో ఉన్నటువంటి చెట్లనన్నింటినీ కలంగా చేసి సప్త సముద్రాల్లో ఉన్న జలాల్ని సిరాగా పోసేసి శ్రీ మహావిష్ణువు యొక్క గుణములను రాయడం మొదలు పెడితే సరిపోలేదన్నారు. హరిగుణ లిఖానజాయ్. అటువంటి పరమాత్మ గురించి మీరు ఏమి చదివి చెప్తారు? ఏ చదివి చెప్పడం అనేటటువంటిది కుదరదు. అటువంటి పరమాత్మ ఇవాళ కొన్ని అవయవములుగా ఒక మూర్తిగా కరచరణాదులతో కలిసి మా మధ్యలో తిరుగుతున్నాడు. ఇంకింతకన్నా పుణ్యం ఏమిటి? ఎవరిని దర్శించాలని యోగులు చూస్తున్నారో అటువంటి వాడు మా వంశంలో జన్మించాడు, మా అందరి మధ్యలో తిరుగుతున్నాడు. ఇంతకన్నా పుణ్యం ఉంటుందా ఆయన్ని పొందడానికి? నువ్వే ఉపాయము, నువ్వే ఉపేయము అని నిన్ను పొందాలని అందరూ ప్రయత్నిస్తుంటే నువ్వే వచ్చి మా వంశంలో జన్మించావు. దేనికోసం జన్మించావు? మమ్మల్ని ఉద్ధరించడానికి జన్మించావు. మా అందరితో కలిసి తిరిగావు, మా అందరితో కలిసి ఆడుకున్నావు, మేం చెప్పింది చేశావు, మీ మీద పడ్డాం, నీతో తిరిగాం, నీతో ఆడాం, నీతో కలిసి భోజనం చేశాం. ఇంత చేసిన వాడివి ఇవాళ కొత్తగా మీకేం పుణ్యం ఉందని అడుగుతావేమిటి? పుణ్యాలకి పుణ్యం ఎంత పుణ్యమో ఉంటే మనుష్య జన్మ, అందులో మళ్ళీ ఎంతో పుణ్యం ఉంటే అసలు భగవంతుడు ఎవరని అడగడం, మళ్ళీ అందులో ఎంతో పుణ్యం ఉంటే ఒక మహాపురుషుడి యొక్క సమాశ్రయణం లభించడం, అటువంటి మహాపురుష సమాశ్రయణం లభిస్తే లోపల భక్తి నిలబడడం, ఇన్ని జరిగిన తరువాత భగవంతుణ్ణి పొందడం. ఇందులో 99 మెట్లెక్కిన తరువాత 100వ మెట్టు మీద కాలు పెడుతుండగా వెనక కాలు జారిపోయి 1వ మెట్టు మీదకి జారిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాంటిది భరతుడు లేడండి. ఇంత స్థితిని పొంది నాకు రాజ్యం వద్దు, ఏమీ వద్దని చెప్పి వెళ్ళిపోయి అరణ్యాల్లో కూర్చుని తపస్సు చేసుకుంటున్న వాడికి స్నానం చేద్దామని వెడితే నిండు గర్భిణి అయినటువంటి జింకని పులి తరువుకొచ్చింది. ఆ జింక ఏటిని దాటపోయి నీళ్లల్లోకి దూకేసింది, రాతిని కొట్టుకుంది, గర్భస్రామమై అందులోంచి పిల్ల బయటికి వచ్చింది, జింక చచ్చిపోయింది. అయ్యయ్యో పాపం లేత జింక అని దాన్ని తెచ్చి ఆశ్రమంలో పెట్టుకున్నాడు. తపస్సు చేస్తుంటే అయ్యో చిన్న జింక పిల్లని తెచ్చాను, దీన్ని ఏ క్రూర మృగాలు వచ్చి తినేస్తాయో అని తపస్సు చేస్తుండేవాడు, దాన్ని చూస్తుండేవాడు. చిట్ట చివర శరీరాన్ని విడిచిపెట్టవలసినటువంటి స్థితి వస్తే అయ్యో నేను వెళ్ళిపోతున్నాను, ఈ జింక ఏమైపోతుందో అని జింక మీద దృష్టి ఉండిపోయింది, జింకై పుట్టవలసి వచ్చింది. అందుకని 99 మెట్లెక్కిన వాళ్ళు జారిపోతున్నారు 1వ మెట్టు మీదకి, మళ్ళీ ఇంకొక ఉపాధిలోకి వస్తున్నారు. అలాంటిది మాకు ఏముందని నిన్ను పొందగలమని మేం చెప్పగలం? నువ్వు మమ్మల్ని ఉద్ధరించడానికి కదా ఇంత ఏమీ తెలియనటువంటి వాళ్ళ వంశంలో నువ్వు మహాపుణ్యమై ఆవిర్భవించావు. అందుకని నువ్వే మాకున్న సిద్ధపుణ్యం, నువ్వు తప్ప మాకు వేరు పుణ్యం లేదు, అందుకని నువ్వే మమ్మల్ని ఉద్ధరించాలి అని చెప్పి ఆవిడ అంటుంది, మాకు లోపములున్నాయి, చెప్పవలసి వస్తే మాకు ఇది ఉన్నది అని చెప్పడం కుదరదు, అనేకమైన లోపాలున్నాయి. కానీ నీ దగ్గర ఒక శక్తి ఉంది,
నా దగ్గర లోపములు ఉంటే ఆ లోపములను పోడ్చగలిగినటువంటి లోపములు లేనితనం నీ దగ్గర ఉంది. ఎంత చిత్రమైన మాటో చూడండి. నిజంగా ఇది ఎక్కడి మాటో తెలుసా అండి? ఒక్కసారి వెనక్కి వెళ్ళండి భాగవతంలోకి. ఎక్కడిది ఈ కథ, ఈ మాట? గోపికావస్త్రాపహరణం. వాళ్ళందరూ కృష్ణ పరమాత్మని భర్తగా పొందాలనుకున్నారు. అనుకుని కాత్యాయని వ్రతం చేశారు. ఇప్పుడే ఈ హేమంత ఋతువులోనే చేశారు. ఆ యమునా నది ఒడ్డున ఒక చెట్టు కింద ఆ కాత్యాయనీదేవి